ప్రాన్స్ గ్రేవీ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ లో సింపుల్ గా అయిపోయే కర్రీస్ లో ఇదొకటి అని నా ఫీలింగ్. మీలో ఎంతమంది సేమ్ ఫీలింగ్ గా కామెంట్ చేసేయండి. సరే లేట్ చేయకుండా నా స్టైల్లో ఈ కర్రీ ఎలా చేస్తానో చూసేద్దామా. ముందుగా ఈ కర్రీ కోసం రొయ్యలన్నీ సాల్ట్ లో వేసి బాగా వాష్ చేసుకున్నాక ఇలా ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఈ రొయ్యలన్నీ అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న స్మెల్ అంతా పోయి మనకి కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు తింటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామా. ఈ వీడియో లాంగ్ అనిపిస్తుంటే పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ లో స్పీడ్ పెంచుకుంటే వీడియో త్వరగా ప్లే అయిపోతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మిగతా వాళ్ళకి కూడా వెళ్ళాలి కదా. ఇంకిప్పుడు ఈ రొయ్యల గురించి తెలుసుకుందాం. రొయ్యలు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని, పక్షపాతం వస్తుందని, ఫ్యాట్ అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కదా. నిజానికి ఇవేవి కూడా నిజం కాదు. మిగతా మాంసాహారాలతో పోల్చుకుంటే రొయ్యల్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. రొయ్యల్లో ఉన్న DHA వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. దీంతో మన పిల్లల జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. వీడియో చూస్తున్నారు కదా, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసాక రొయ్యలు ఈ విధంగా తయారవుతాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కకి వేరే బౌల్లోకి తీసేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక దాల్చిన చెక్క ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం నల్లరాతి పువ్వు వేసుకుంటున్నాం. ఇది బిర్యానీస్ లోని, నాన్ వెజ్ కర్రీస్ లోని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా వేసేసుకుని ఇవి ఫ్రై అయిపోయాక గ్రేవీ రావడం కోసం ఆనియన్స్ పేస్ట్ చేసి వేసాను. 3 ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసేసి 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ లో ఈ రొయ్యలు ఇంకా పీతలు అవి ఆల్రెడీ కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి మనం ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి, లేదంటే కర్రీలో స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. అందుకే ఆనియన్స్ తక్కువ తీసుకుని టొమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అయిపోతాయి. ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపు నేను వీడియోలో చూపించినట్టు 3 టొమాటోస్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ చేసేసుకుని ఆ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా ఉందేంటి అనుకుంటున్నారా, ఇది డీ ఫ్రిడ్జ్ లోంచి తీసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అంటున్నారు కదా, అందుకే నేను డీ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. అలా పెట్టొచ్చా అనుకుంటారేమో. ఫారెన్ కంట్రీస్ లో అయితే మనం కుక్ చేసిన ఫుడ్ వెంటనే చల్లారి పెట్టుకుని డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవంట. కుక్ చేసిన ఫుడ్ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడంలో తప్పు లేనప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కుక్ అవ్వకుండానే డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏ ఉండదు కదా అనిపించింది. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక మనం ముందు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందు పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుని పసుపు, ఉప్పు, కారం ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ కూడా వేసేసుకుని మూత పెట్టి కుక్ చేసేసుకోవడమే. అన్ని వీడియో కన్నా ముందే చెప్పేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారేమో. మరి మీకు రొయ్యల గురించి బ్రేక్ ఇవ్వకుండా చెప్పాలి కదా. సో అసలైన మ్యాటర్ ఏంటి అంటే ఈ రొయ్యల్లో విటమిన్ E ఉంటుంది. విటమిన్ E మన స్కిన్ కి ఎంత మంచిదో మీకు తెలుసా. ఇవి తినడం వల్ల మన స్కిన్ మంచి గ్లో వస్తుంది. అండ్ ఇందులో విటమిన్ B12 కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాని వల్ల మతిమరుపును రానివ్వదు. అండ్ సెలీనియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్ లో రొయ్యలు ఒకటి. ఈ సెలీనియం మన బాడీలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. సో క్యాన్సర్ రాకుండా ఉండడానికి రొయ్యలు మంచి ఫుడ్ అనే చెప్పుకోవాలి. వీడియో చూస్తున్నారు కదా, ఇందులో కసూరి మేతి కూడా వేసాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇంకా మన బాడీలో దంతాలు, ఎముకలు, కండరాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే కాల్షియం ఎంత అవసరమో తెలుసు కదా. ఆ కాల్షియం ఈ రొయ్యల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా రొయ్యలు తినడం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ వీటిలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే రొయ్యల్లో ఇంకా ప్రోటీన్స్, విటమిన్ D, విటమిన్ B3 అంటూ చాలా పోషకాలే ఉన్నాయి. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా. సో రొయ్యల మీద ఉన్న అపోహలన్నీ తీసేసి ఎప్పుడు తిన్నా ప్రశాంతంగా తినండి, కానీ లిమిట్ గా తినండి. ఏదైనా ఎక్కువ తినకూడదు కదా. సో రొయ్యలు మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ ఎంత అంటే పర్ హెడ్ 150 గ్రామ్స్, అది కూడా తొక్క తీసేసిన రొయ్యలు. ఈ విధంగా మన ఇంట్లో ఎంత మంది ఉంటారో చూసుకుని దాన్ని బట్టి మన క్వాంటిటీ తెచ్చుకోండి. టోటల్ గా చెప్పాలంటే రొయ్యలు తినడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. మన స్కిన్ కి, హెయిర్ కి, నెయిల్స్ కి, టోటల్ గా మన బాడీకి. ఇన్ని పోషకాలు ఉన్న రొయ్యల గురించి ఇన్ని రోజులు చాలా రకాలుగా అనుకున్నాం కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. సో ఇక నుంచి నేను చెప్పినవన్నీ బాగా గుర్తు పెట్టుకుని వారానికి ఒక రోజు కాకపోయినా నెలలో 2 సార్లు అయినా తెచ్చుకుని హ్యాపీగా తినండి. అండ్ వీడియో చూస్తూ నేను చెప్పినవి కూడా వినేశారు కదా. మీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరి. అండ్ ఇన్ని పోషకాలు ఉన్న రొయ్యల గురించి మీ వాళ్ళకు కూడా తెలియాలి కదా, సో షేర్ కూడా చేసేయండి. ఫైనల్ గా నా స్టైల్లో ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత యమ్మీగా ఉందో. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే రొయ్యలు తినడం వల్ల కొంతమందికి దద్దుర్లు, ఎలర్జీ వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళు రొయ్యలకి కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.